Nearest beach resort from Hyderabad by road. Hi, hello and welcome back to my ఛానల్. సో మీరు కనుక ఏదైనా బీచ్కి హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్లా వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ బీచ్ వచ్చేసి చీరాల అనమాట. కంపేర్డ్ టు గోవా, గోకర్ణ ఆర్ ఎనీ అదర్ బీచెస్, దిస్ ఇస్ ద ఓన్లీ నియరెస్ట్ బీచ్. ఫ్రమ్ 7 to 8 hours డ్రైవ్లో మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ దాంట్లో ఫస్ట్ మీరు విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. సో ఫస్ట్ ఈ టెంపుల్ విజిట్ చేసుకొని మీరు మీ ట్రిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఆన్ ద వేలో ఫస్ట్ దర్శనం అయిపోయాక చీరాల కన్నా ముందు వచ్చే స్పాట్ బాపట్ల. అండ్ ఈ కేశవ కూల్ డ్రింక్స్లో బాపట్ల బాదం మిల్క్ చాలా ఫేమస్. సో గివ్ ఇట్ అ ట్రై. అండ్ మీరు కనుక ట్రై చేస్తే కమెంట్ అండ్ లెట్ మీ నో మీకు ఎలా అనిపించింది. సో వన్స్ హాట్ వెదర్లో రిఫ్రెషింగ్ బాదం మిల్క్ తీసుకున్నాక మన జర్నీని రీస్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడి నుంచి మనకు ఒక 30 to 35 minutesలో మన రిసార్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు వీకెండ్లో కనుక ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి కవర్ చేయొచ్చు, ఏమేమి కవర్ అవుతాయి అని తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఈ రిసార్ట్కి వెళ్ళే వే జస్ట్ సీకి ప్యారలల్గా రోడ్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్. సో రిసార్ట్ పేరు వచ్చేసి సీ బ్రీజ్ బీచ్ రిసార్ట్. అండ్ ఇది చీరాలలో ఉంది. బీచ్ని ఆనుకునే ఉంటుంది. సో బీచ్ రిసార్ట్స్. అండ్ ఇక్కడ మీరు బోత్ ద వేస్ బుకింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు ఆర్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఏంటంటే ఇక్కడ మేము నోటీస్ చేసింది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, హల్దీ ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి, ఫ్యామిలీ రీయూనియన్ ఆర్ ఫెస్టివల్స్కి ఫ్యామిలీస్ అంతా కలిసి వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సో వీకెండ్ ట్రిప్లానే కాకుండా మీరు కనుక మీ ఫ్యామిలీతో ఏదైనా మంచి రోడ్ ట్రిప్లా వెళ్ళి బీచ్ వ్యూ రిసార్ట్తో లేదంటే బీచ్ వ్యూలో ఉండి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్. అండ్ దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలంటే నియరెస్ట్ బీచ్ రిసార్ట్ ఇదే. ఆల్సో ఎవరైతే గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్లేసెస్లో ఉంటున్నారో, ఒంగోల్ ఆర్ ఎనీవేర్, సో మీరు చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే 2-3 days హాలిడేస్ వచ్చిన ఫ్యామిలీతో ఎక్కడైనా సరదాగా వెళ్ళాలి, బట్ గోవా ఇలాంటి ప్లేస్లు ఏంటి అంటే చాలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి వాటన్నిటికీ మంచి ఆప్షన్ అనమాట. సో 12 PM చెక్-ఇన్ ఉంటుంది. అండ్ రూమ్స్ వచ్చేస్తే 2 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సీ వ్యూ విల్లా రూమ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎక్కువ బుక్ చేసుకుంటున్నారు అని చెప్పాను కదా. సో రెంటెడ్ క్లోత్స్ కావాలన్నా కూడా అక్కడే మనకి షాప్ ఉంది. అండ్ ఇంకొక చిన్న హ్యాండ్లూమ్ షాప్ ఉంది. శారీస్, షాల్స్ అలా ఏమన్నా మీరు బై చేయాలనుకుంటే. సో ఇవి వచ్చేసి డీలక్స్ రూమ్. మేము బుకింగ్ ఆన్లైన్లో చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకున్నాము. సో మాకు వచ్చిన రూమ్ ఇది. అండ్ ఇదేంటంటే దీనికి ఏ వ్యూ లేదు, దిస్ ఇస్ జస్ట్ నార్మల్ రూమ్లా అనమాట. ఏసీ రూమ్, నార్మల్ ఏసీ రూమ్. సో అది క్విక్ రూమ్ టూర్ చూసేయండి మీరు కూడా రూమ్ ఎలా ఉంది అండ్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అని. సో వ్యూ అసలు ఏమీ లేదు. ఆ విండోస్ తీసినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. అక్కడి నుంచి అసలు ఏ వ్యూ లేదు. అండ్ డోర్ బయట నుంచి చూసినా కూడా ఏం వ్యూ లేదు. మీరు చూసారు కదా, ఇట్స్ అ యూ షేప్డ్ అపార్ట్మెంట్ రూమ్స్ కాంప్లెక్స్లా ఉంటుంది. సో రూమ్ వైజ్గా ఐ వాజ్ లైక్ ఓకే, యూ కెన్ రెస్ట్, మీరు రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది, ఫైన్. బట్ యాజ్ సచ్ బీచ్ వ్యూ ఆర్ బీచ్ వైబ్ అనేది లేదు. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక యాక్చువల్ బీచ్ వ్యూ ఆర్ బీచ్ టైప్ రూమ్ అంటే కొలగోవా. సో ఆబ్వియస్లీ దాంతో కంపారేటివ్లీ ఇది డిఫరెంట్. అసలు ఈ రిసార్టే డిఫరెంట్. అండ్
కాస్ట్ కూడా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ యూ స్టిల్ హ్యావ్ బీచ్ వ్యూ రూమ్స్ అనమాట. ఇక్కడ బీచ్ వ్యూ రూమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ విల్లా రూమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి బీచ్ వ్యూ. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి మనకి పార్షియల్గా బీచ్ అనేది విజిబుల్ అవుతుంది. సో మీరు పెద్ద ఫ్యామిలీ అయి ఉండి పెద్ద ఫ్యామిలీతో వెళ్తే ఈ కన్సిడర్ బుకింగ్ దీస్. ఇక్కడ నుంచి కొంచెం వ్యూ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కువ మందిని అకామిడేట్ చేయగలుగుతారు. సో ఇది వచ్చేసి ద గార్డెన్ కేఫ్. వర్కింగ్లో ఉంటే ఇంకా చాలా బాగుండేది. మంచి ఆస్థెటిక్స్ అండ్ మంచి వ్యూతో ఏదైనా ఉంది అంటే ఈ రిసార్ట్లో బాగా బీచ్ వ్యూ అని కొట్టినట్టుగా కనిపించే ప్లేస్ ఇదే. బట్ అది వర్కింగ్లో లేదు, ఆపరేషన్స్ లేదు. కెఫే చూడ్డానికి చాలా బాగుంది, పిక్చర్స్ దిగడానికి చాలా బాగుంది, కానీ ఆపరేషన్లో లేదనమాట. కెఫే నుంచి ముందుకు వస్తే మనకి పూల్ ఉంది, ఇన్ఫినిటీ పూల్, విచ్ ఈజ్ ఆల్సో బీచ్ వ్యూ. సో ఈ రిసార్ట్ ఫస్ట్లో ఆ పూల్ని అనుకొని ఉన్న చెట్లన్నీ చాలా చిన్నగా ఉండేటివి, సో డైరెక్ట్ బీచ్ కనిపించేది. సో ఇప్పుడైతే డైరెక్ట్ బీచ్ వ్యూ లేదు, బట్ పార్షియలీ బీచ్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ ఇన్ హౌస్ రిసార్ట్ వాళ్ళది. ఫుడ్ యావరేజ్ ఓకే. మీరు కనుక చీరాల అక్కడ ఎక్కడైనా లంచ్ చేసి ఇక్కడికి వస్తానంటే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ ఇంకో ఆప్షన్ లేదు, ఇక్కడ తినాలి. సో ఇది వచ్చేసి ఈ రిసార్ట్ నుంచి బీచ్కున్న ప్రైవేట్ యాక్సెస్. మనకు అక్కడ గేట్ ఉంటుంది, మీరు చక్కగా వాటర్ అన్నీ ఉంటాయి, కాళ్ళు కడుక్కోవడానికి నీట్గా వెళ్ళేసి ఆ ప్రైవేట్ బీచ్ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక లాంగ్ స్ట్రెచ్ 1-2 కిలోమీటర్స్ దాకా మొత్తం అసలు ఏమాత్రం రష్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్. సో మీరు మీ ఫ్యామిలీతో వచ్చినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏమీ రష్ కానీ లేదంటే ఇరిటేషన్గా కానీ అలా ఏం లేదు. చాలా నీట్గా ఉంది బీచ్ కూడా. అన్లైక్ అదర్ బీచెస్ ఆఫ్ బాపట్ల అండ్ చీరాల కొంచెం మనకి క్రౌడెడ్గా కొంచెం అంత మెయింటెనెన్స్ లేకుండా ఉన్నట్టుంటాయి కదా, అలా కాకుండా చాలా నీట్గా ఉంటుంది. సో మీరు ఒక 1-2 కిలోమీటర్స్ స్ట్రెచ్ అలా ఇటు కానీ అలా కానీ ఫుల్ వాకింగ్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్. ఇది వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్ రిసార్ట్లో ఉన్న ఏరియా. అండ్ ఈవినింగ్స్ ఇక్కడే మనకి ప్రొజెక్టర్ వేసి సాంగ్స్ కానీ డిన్నర్ కానీ సెటప్ చేస్తారు. దిస్ ఈస్ ద పూల్. మీరు అటు సైడ్ చూస్తే ఇన్ఫినిటీ పూల్ టైప్ మీకు సీకి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి వచ్చేసి ఈవినింగ్ అండ్ నైట్ టైం వ్యూస్ ఆఫ్ ద రిసార్ట్ చూపిస్తాను. అండ్ లైటింగ్స్ అదంతా వేసాక రిసార్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు పిక్చర్స్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మంచిగా తీసుకోవచ్చు. ప్రతి చోట మంచిగా లైటింగ్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది రిసార్ట్. సో ఇందాక నేను చూపించాను కదా ఓపెన్ ఎయిర్ థియేటర్. సో ఇక్కడ ప్రొజెక్టర్ వేసి మంచిగా సాంగ్స్ మ్యాచ్ ఉంటే మ్యాచ్ అంతా సెటప్ చేస్తారు. అండ్ ఆల్సో టేబుల్స్ అండ్ చైర్స్ వేసి అక్కడ మనకి అవుట్డోర్ రెస్టారెంట్ సెటప్ చేస్తారు. సో మీరు ఇచ్చిన ఆర్డర్ మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే దీనికి చుట్టూ ఇంకా రిసార్ట్స్ ఉన్నాయి, బట్ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇదే బాగుంది. అండ్ దీని చుట్టూతా అసలు ఫుడ్కి అయితే ఏమీ లేవు. సో ఇన్ హౌస్ రెస్టారెంట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ మేము ఈ రిసార్ట్ ఓన్లీ 1 డేకి బుక్ చేసుకున్నాం. సో Day 2 మార్నింగ్ ఎర్లీ చెక్అవుట్ చేసేసి బయలుదేరాం. ఈ రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనకి దగ్గరలో ఒక మంచి పెద్ద టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్. సో మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే అది కూడా విజిట్ చేయండి. సో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. సో మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే చెక్అవుట్ చేసి వెళ్ళిపోయాం. సో నేను చెప్పినట్టు ఇక్కడ పెద్ద సాయిబాబా స్టాచ్యూ ఉన్న పెద్ద టెంపుల్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది విజిట్ చేయండి. అండ్ మీరు కనుక హైదరాబాద్ నుంచి వస్తుంటే
డూ విజిట్ దశావతారాల స్వామి టెంపుల్. అది మంగళగిరిలో ఎంటర్ అయ్యే జస్ట్ ముందు వస్తుంది. మన ఛానల్లో వీడియో కూడా ఉంది. డూ షాపింగ్ ఇన్ మంగళగిరి కాటన్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ. అండ్ ఆల్సో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి. సో ఇవన్నీ మీరు హైదరాబాద్ నుంచి వస్తే మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ఇవన్నీ కలిపి మీకు మొత్తానికి 5 ప్లేసెస్ కవర్ అవుతాయి ఈ ఒక్క ట్రిప్కి వస్తే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డోంట్ ఫర్గెట్ టు టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel. Thanks for watching. Bye bye.